రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాలో కలెక్టర్ వద్ద కూడా అదే నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వేలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధాన మీ సమస్యలు ఏంటి? ఎందుకోసం ఈ విధంగా రోడ్డు పైన బయటించారు? జీతం పెంచాలి. ఇప్పుడు మా గ్రాడ్యుటీ అంటారు, గ్రాడ్యుటీ కాదు, గ్రాడ్యుటీ అదే 42 రోజులు ధర్నా చేసాం. మాకు జీతం పెంచుతాం అన్నారు, పెంచలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే పెంచుతామని చెప్పారు, పెంచలేదు. అందుకోసమని ఇప్పుడు మా సమస్యల కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే నిన్న ఇచ్చిన గ్రాడ్యుటీ అది మోసపూరితమైన గ్రాడ్యుటీ కాబట్టి మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీని అమలు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్లు. అంటే ప్రధానంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు మీకు నెరవేర్చమని చెప్పారు. ఇప్పుడు కూడా మీకు గ్రాడ్యుటీ కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కూడా జరగలేదా? జరగలేదు. గత ప్రభుత్వము మాకు గ్రాడ్యుటీ జీవోని అమలు చేస్తాము, జూలై నెలలో మీకు జీతాలు పెంచుతాము అని గత ప్రభుత్వం చెప్పింది. అప్పుడేమో మాకు వర్కర్లకి 1,20,000, అదే హెల్పర్లకి 60,000, మినీ వర్కర్లకి 1,00,000 రూపాయలు గ్రాడ్యుటీ అని వాళ్ళు చెప్పారు. అవి ఆ 2 జీవోలు కూడా జీతముని అలాగే గ్రాడ్యుయేట్ జీవో కూడా మేము జూలై నెలలో ఇస్తామని మాకు ఆ రోజు గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఏమో ఆ జీతం గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆ గ్రాడ్యుయేట్ జీవోని అమలుపరిచింది, అది మోసపూరితమైన జీవో. దాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని మా ముఖ్యమైన డిమాండ్లు. మీరు చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఈ రోజు కలెక్టర్ ముట్టించడానికి కారణాలు ఏంటి? గతంలో 42 రోజులు సమ్మె చేశాం గత ప్రభుత్వం ఇదిలో. అప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని హామీలు అయితే ఇచ్చింది. హామీలు ఇచ్చింది కానీ అది నెరవేరలేదు. అది మూమెంట్ రిజిస్టర్లో ఉన్న తర్వాత జూలై నెలలో జీతాలు పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా 9 నెలలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా ఇంతవరకు జీతాల కోసం మాట ఆడే ప్రసక్తి లేదు. ఈరోజు గ్రాడ్యుటీ ఇచ్చామని మహిళా దినోత్సవం రోజు మహిళలందరూ ఆనందించే కబురు చెప్తున్నామని చెప్పి గ్రాడ్యుటీ ఇచ్చామని చెప్తున్నారు. అది మోసపూరితమైన గ్రాడ్యుటీ. అందులో గతంలో మేము సమ్మె చేసేటప్పుడు 1,00,000 రూపాయలు 40,000 ఇస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించిన జీవో అది. ఇది మోసపూరితమైన జీవో. మాకు సుప్రీంకోర్టు ఎటువంటి చట్టబద్ధమైన సుప్రీంకోర్టు ఇచ్చిందో అటువంటి గ్రాడ్యుటీ మాకు కావాలి. అటువంటి గ్రాడ్యుటీ ఇప్పుడు ఇచ్చిన గ్రాడ్యుటీని జీవో నంబర్ 8 గ్రాడ్యుటీని రద్దు చేసి మాకు చట్టబద్ధమైన గ్రాడ్యుటీని అమలు చేయాలి. అలాగే కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము ముందు నుంచి అడుగుతున్నాం, మినీలు మెయిన్ వర్కర్లు చేయండి అని. ఇప్పటి వరకు ఈ 9 నెలల్లో కూడా మినీలు మెయిన్ వర్కర్లు చేస్తామని సర్వేలు అడుగుతున్నారు. ఇదిగో అదిగో కబురు చెప్తున్నామన్నారు, కానీ ఎంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయదలిచి జీతాలు కనీస వేతనం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మీకు 2 తపాలు మా ప్రభుత్వమే జీతాలు పెంచిందని. అది వాస్తవమే, మేము కాదంటాం లేదు. కానీ అప్పటికి ధరలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి గమనంలో తెచ్చుకోవాలి. కనుక మాకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు పెంచాలి, మాకు చట్టబద్ధమైన గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీలు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. ఇప్పుడు బోర్డు యాప్లు తెస్తున్నారు. ఒక యాప్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఒక యాప్ చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఒత్తిళ్ళు శాంతిబద్ధతంగా మేము ధర్నా చేస్తుంటే ఒకవైపు ఒత్తిళ్ళు విపరీతంగా పెరిగి ఈ రోజే సెక్టార్ మీటింగులు పెడతామని, వెళ్ళపోయిన వాళ్ళకి సోకాసు నోటీసులు ఇస్తామని మమ్మల్ని బెదిరించడాలు కూడా చేస్తుంది. ఇది కరెక్ట్ అయినది కాదు. ఇప్పటికైనా స్పందించి మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీలు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని మేము కోరుతున్నాం. జీతాలు పెంచాలండి. మేము చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాము. మా పనికి తగిన వేతనం అయితే మాకు ఇవ్వటం లేదు. మాకు ఎన్ని జీవోలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అది తరువాత మా జీతం మాత్రం మాకు పెంచాలండి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతం పెంచకపోతే మేము ఎలా బ్రతకాలి? అదే మా మెయిన్ డిమాండ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని ఎంతెంత శాలరీ ఇస్తున్నారు అన్నది మాకు అనవసరం. కానీ మేము బ్రతకాలి అంటే మాకు ఎంత జీతం ఇవ్వాలన్నది వాళ్ళని ఆలోచించుకొని నిర్ణయం చేయమనండి. కనీస వేతనం మనిషికి ఎంత ఉండాలి పెరుగుతున్న ధరల ప్రకారంగా? ఈ చదువులు, హాస్పిటల్లో మేమన్నీ మాకు ఏ ఒక్క పథకాలు ప్రభుత్వ పథకాలు రావట్లేదు.
ఈ అంగన్వాడీ ఉద్యోగం చేసిన కారణంగా ప్రతి పథకాన్ని రాకుండా నిలిపివేశారు. ఏ ప్రభుత్వం అయినా కూడాను. ఈ ప్రభుత్వం కూడా నిలిపివేసింది. మేము ఎలా బ్రతకాలి? ఇదే జీతంతో మేము ఎలా బ్రతకాలి? మెయిన్లీ అది ఆలోచించాలి. ఒక మనిషిగా గుర్తించాలి. మేము ఎంత కష్టపడుతున్నాము, మాకు ఎన్ని యాప్లు ఇస్తున్నారు, ఎన్ని వర్కులు చేస్తున్నాము, మేము ఎంత కష్టపడతాము, ఎన్ని యాప్లు 8 యాప్ల్లో వర్కులు చేస్తున్నాము, సరైన ఫోన్లు లేవు, యాప్ల్లో వర్కులు చేయకపోతే మెమోలు ఇస్తామని బెదిరించి మోసపూరితమైన జీవితాలను గడుపుతున్నారు. మాకు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేస్తూనే వస్తుంది. కానీ మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతం పెంచాలి. మనసు పెట్టి ఆలోచించాలి ప్రభుత్వం. ఎంత జీతం ఇస్తుంది, మేము ఎలా బ్రతుకుతున్నామో, మేము ఎంత కష్టపడుతున్నామో, మమ్మల్ని ఏడిపిస్తుంది. మా ఉసురు తగులుతుంది. ఏ గవర్నమెంట్కైనా మాకు జీతం పెంచాలి. మా మెయిన్ డిమాండ్ ఒకటే. మిగతా జీవులతో మాకు సంబంధం లేదు. కడుపు కట్టుకొని మేము ఇప్పుడు బ్రతుకుతుంటే ఎప్పుడు చచ్చినప్పుడు డబ్బులు ఇస్తుంటే మాకు ఎవరికి కావాలి? అవి జీవాలు గ్రాడ్యుయేటీలు ఎవరికి కావాలి? మేము బ్రతకడం ఎలాగా? ప్రతిరోజు మేము జీవించడం ఎలాగా? మాతో ఎన్ని గంటల వర్క్ చేయించుకుంటున్నారు? ఎన్ని గంటల వర్క్ చేసుకుంటే ఎంత జీతం ఇస్తుందని గవర్నమెంట్ లెక్క ప్రకారంగా వాళ్ళకి తెలుసు. మాకు జీతం మెయిన్లీ పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పును ఆదేశించి మాకు జీతం పెంచాలి. మా మెయిన్ డిమాండ్ అదే. కడుపు మంటతో బ్రతుకుతామండి. మేము కడుపు మంటను తీర్చింది సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్ని ఆపేసి మా జీతం కూడా పెంచకుండా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా మమ్మల్ని వెట్టి చాకరీలు చేయించుకుంటున్నారు. బానిస సంఖ్యలు వేస్తున్నారు. మాకు బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఈ రోజు రావడానికి కూడా మమ్మల్ని బెదిరించారు. మమ్మల్ని విజయవాడ వెళ్లకుండా కూడా ఆఫ్ చేశారు. దేనికోసం అండి? మేమేమో లక్షల జీతాలు అడుగుతున్నామా? పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచండి. న్యాయంగా ఆలోచించండి. మీ అందరికీ తెలుసు ఎంత జీతం ఇస్తే కనీస వేతనం ఎంత ఇవ్వాలన్నది తెలుసు. కనీస వేతనం ఇవ్వండి. మిగతా జీవాల కోసం మేము అడగట్లేదు. మెయిన్లీ మేము బ్రతకాలి. మేము బ్రతకాలంటే మాకు జీతం కావాలి. అందుకే మెయిన్లీ మా జీతం పెంచమని మేము అడుగుతున్నాము. దయచేసి గవర్నమెంట్కి మేము విన్నపం చేసుకుంటున్నాము, అర్థిస్తున్నాము. పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం మేము. ఎందుకంటే ఆయన కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ప్రతి అక్క చెల్లెలకు కూడా ఆయన న్యాయం చేయాలి. ఆడపిల్లలకి న్యాయం చేస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. మేము చాలా కడుపు మంటతో అడుగుతున్నాము. మా జీతం పెంచాలి. అదే మా మెయిన్ డిమాండ్. చూసాం కదా, ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తీవ్ర ఆవేదన కూడా చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా అయితే మా జీతాలు అయితే పెంచాలని కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చినటువంటి హామీలు కూడా మోసపూరిత హామీలు ఇస్తున్నారు. ఇచ్చినటువంటి జీవో కూడా మోసపూరితమైన జీవో చేస్తున్నారు అని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనతో పాటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇదంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు అయితే నెరవేర్చాలని చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.